బీజేపీని గెలిపించడానికి వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో ఒక భాగస్వామ్యంగా ఒక కీ ప్లేయర్గా వ్యవహరించారు. ఇవాళ మరీ ఆశాస్పదంగా ఉంది. స్వచ్ఛందంగా అంటే భారత రాజ్యాంగం మనకి ఓటు హక్కు కల్పించింది. అంటే స్వచ్ఛందంగా మనం ఓటు వేయడానికి భారత రాజ్యాంగం కల్పిస్తే ఆ ఓటు హక్కును కానీ కూనీ చేసే విధంగా చరిత్రలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పవన్ అనే పేరు మీద ఒక ఓటు ఉంటుంది. లేదంటే నేను ఏదైనా హైదరాబాద్లో ఉంటే అప్పుడు ఏదైనా అక్కడ పెట్టించుకుంటే ఒక ఓటు మాత్రమే చెల్లిద్ది. కానీ నా పేరు మీద పవన్ అని ఒకటి ఉంటుంది, ఫణి అని ఒకటి ఉంటుంది, సాయి అని ఒకటి ఉంటుంది, సంతోష్ అని ఒకటి ఉంటుంది, రాజ్ కమల్ అని ఒకటి ఉంటుంది, లవ్ కుమార్ అని ఒకటి ఉంటుంది, ప్రవీణ్ అని ఒకటి ఉంటుంది. మరి ప్రజాస్వామ్యంలో వరకు మేము ఈ విధంగా ఒక మనిషికి ఇన్ని ఓట్లు ఉంటాయని చూడాల. ఇప్పుడు గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీని జనతా బ్రెజిల్ పార్టీగా మార్చారనమాట. అంటే ఫారెన్ వాళ్ళకి కూడా ఇందులో భాగస్వామ్యం ఇచ్చారు. బ్రెజిలియన్ మోడల్ కూడా హర్యానాలో 22 ఓట్లు ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎలా ఉందంటే పక్క కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా బీజేపీ పార్టీ మెంబర్షిప్ ఇచ్చి ఓటింగ్ ఇస్తుందన్నమాట. అంటే మన ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక లీడర్ని ఎన్నుకోవడానికి కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవకాశాలు లేవు. ఏదైనా కానీ బ్యాలెట్ ద్వారా అయితేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకి కావాల్సిన లీడర్ని ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఈ ఈవీఎం మిషన్ల ద్వారా మీరు ఎంత కష్టపడినా మేము ఎంత కష్టపడినా ఎప్పుడు గెలిచేది